హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోడిగుడ్డు తాలింపు ఒక కొత్త వెరైటీగా ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా? ఇది చపాతీ కాంబినేషన్‌కి చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాం. టేస్ట్ బావుంటుందో లేదో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో మనం ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం కొత్తగా టేస్ట్‌ని యాడ్ చేస్తది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే తాలింపు చాలా బావుంటుంది. ఒక యూనిక్ టేస్ట్‌ని యాడ్ చేస్తాయి. తాలింపు అంటే ఎర్రగడ్డలే కదండీ! చాలా బావుంటది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎర్రగడ్డలు కూడా మనం వేసిన తర్వాత ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై లాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. అందులో కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వంటను కూడా నాకు మా వదిన చేసిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నేను టేస్ట్ చేసేసరికి చాలా బావుంది. నచ్చితే మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎర్రగడ్డలు మనకి బాగా డీప్ ఫ్రై కావాలని చెప్పేసి ఫాస్ట్‌గా ఫ్రై కావాలి కాబట్టి కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగాలండి ఇప్పుడు. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంతకీ నా వంటలు మీకు నచ్చుతున్నాయా? అంతలోపల మనం పెప్పర్ పౌడర్‌ని రెడీ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్‌ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసుకోవాలి. ఇది యూనిక్ టేస్ట్‌ని యాడ్ చేస్తుంది. టేస్ట్ చాలా బావుంటది. ఆ మధ్య మధ్యలో ఘాటు తగులుతూ ఉంటే కోడిగుడ్డులోకి చాలా బావుంటుంది. ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ పగలగొట్టి అందులో వేసుకోవాలి. సిమ్‌లో పెట్టి వేసుకుంటే కింద అడుగు మాడకుండా టేస్ట్ బావుంటుందండి. నేనైతే 5 ఎగ్స్, 6 ఎగ్స్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ అందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.